వెల్కమ్ బ్యాక్. కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో విశాఖకు చెందిన చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళి మృతితో కుటుంబ సభ్యులతో పాటు విశాఖ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. టూరిస్ట్గా వెళ్లిన చంద్రమౌళి ఇక లేరన్న విషయాన్ని కుటుంబీకులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. జరిగిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న చంద్రమౌళి కార్ డ్రైవర్ గణేష్తో విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫేస్ టు ఫేస్. నిన్న కాశ్మీర్ ఏదైతే పెహల్గాంలో జరిగినటువంటి దుర్ఘటన, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే భారత సైనిక దళం పేరుతోటి ఐడి కార్డులు చూపిస్తూ టూరిస్టులను పెద్ద ఎత్తున హతమార్చినటువంటి దుర్ఘటన మనకు తెలిసిన సంగతి. ఈ నేపథ్యంలో విశాఖపట్నానికి చెందినటువంటి చంద్రమౌళి అనేటువంటి వ్యక్తి గత నెల ప్రయాణానికి ఏర్పాటు చేసుకొని ఇటీవల 18వ తేదీన కాశ్మీర్ పెహల్గాంకి వెళ్ళడం జరిగింది. పెద్ద ఎత్తున టూరిస్టులందరూ కూడాను కాశ్మీర్ను సందర్శించేటువంటి ఈ సీజన్, ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి దుర్ఘటన యావత్ భారతదేశాన్ని కుదిపేస్తూ కలిసివేస్తున్న సంఘటన. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే దీనికి సంబంధించి చంద్రమౌళికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. విశాఖపట్నం పాండురంగపురంలో అపార్ట్మెంట్లో ఆయన ఉంటూ ఉన్నారు. ఆయన బ్యాంక్ ఎంప్లాయీగా రిటైర్ అయిన పరిస్థితి. అయితే ఆయన వాళ్ళ భార్యతో కలిసి ఇద్దరు కూడాను కాశ్మీర్ సందర్శనకు వెళ్ళారు. అయితే దీనికి సంబంధించి అతని కార్ డ్రైవర్ ఏదైతే ఉన్నారో గణేష్ అని మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. ఎప్పుడు వెళ్ళారు, అసలు ఏం జరిగింది, మీకు ఉన్నటువంటి సమాచారం? 18th ఎప్పుడో అన్నారు, నాకు ఐడియా లేదు ఎప్పుడు వెళ్తున్నాను. ఇలా ట్రిప్ వెళ్తున్నామని అన్నారు అంతే, కానీ ఇలాగ కాశ్మీర్ తెలియదు. సో నాకు ఇప్పుడు ఎమర్జెన్సీగా ఒక కాల్ వస్తే నేను చూసుకున్నాను అనమాట. చూస్తే ఇలా జరిగింది అనగానే హాస్టల్ వచ్చాను. ఇంకేమైనా పిల్లలు, అంటే పిల్లలు ఎవరైనా ఉన్నారా, వాళ్ళందరూ యూరోప్లో ఉంటున్నారు అని తెలుసుకొని ప్రజెంట్ ఎక్కడ ఎంతమంది పిల్లలు ఏంటి ఐడియా ఉంది? ఇద్దరు. ఏం చేస్తుంటారు వాళ్ళు? లేదు, అంతవరకు ఏం లేదు. ఎంతకాలం నుంచి మీరు డ్రైవర్గా పనిచేస్తున్నారు? ఒక 3 months. నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను. 3 months ఉన్నాను. 3 months అవసరం ఉన్నది. 3 months. అంటే మీకు కాల్ ఎవరు చేశారు, అంటే ఇలా జరిగిన ఇన్సిడెంట్? నేను సుధాకర్ గారు ఫోన్ చేసి నాకు ఇలాగ ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే పరిగెత్తుకుని వచ్చాను. ఇలా సార్ ఇలాగ ఏరియాలుగా వెళ్తుందని అనగానే ఇంటికి ఇలాగ వచ్చాను. ఇంకేమైనా సమాచారం ఉందా? అంటే ఇప్పుడు రమ్మన్నారు కదా, అంటే ఎయిర్పోర్ట్కి ఎవరు వెళ్ళాల్సి ఉందా? ఇంకా నాకు తెలిసి నాకు ఏ అప్డేట్ కరెక్ట్గా లేదనేసి తెలుసుకుందామనేసి ఇంకెక్కడికి వచ్చాను. లేదు ఇంకా ఎప్పుడు వస్తుందో నాకు ఐడియా లేదు. సో దానికోసం వెయిటింగ్. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే చంద్రమౌళి కార్ డ్రైవర్ తాను గత 3 నెలల నుంచి కూడా ఇక్కడ డ్యూటీలో జాయిన్ చేస్తానని చెప్పి ఇటీవల 18వ తారీఖున కాశ్మీర్ వెళ్ళినట్టుగా తనకు తెలుసు అని చెప్పి, అయితే అతని కుటుంబ సభ్యులు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా యూరోప్ లో ఉంటున్నారని చెప్పి తనకు కూడా ఈరోజు ఉదయం ఫోన్ కాల్ వచ్చిన నేపథ్యంలో ఏం జరిగిందని కంగారుతో తాను ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఈ ఉగ్రదాడిలో పర్టికులర్ గా మగవాళ్ళను టార్గెట్ చేస్తూ చిన్నపిల్లలను, లేడీస్ను వదిలేసి ఈ ముష్కరులు ఈ దాడికి పాల్పడినట్టుగా స్పష్టమవుతుంది. ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే భారతదేశం యావత్తు కూడా చాలా మంటతో రగిలిపోతున్న పరిస్థితి, ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో ఎవరైతే ఈ చంద్రమౌళి ప్రాణాలు పోయి నేపథ్యంలో ఈ మృతదేహాన్ని కూడా విశాఖపట్నం ప్రత్యేక విమానంలో విశాఖ తరలిస్తున్నగా సమాచారం మనకైతే ఉంది. కెమెరామ్యాన్ అప్పలరాజుతో కిరణ్ కుమార్, 19 టీవీ వైజాగ్.